I want. బ్రాందీ బాటిల్ I want a ఏక్ తెలుగు స్పీకింగ్ మ్యాన్. సరే సార్ అచ్చా తెలుగు స్పీకింగ్ మ్యాన్ కావాలి. తెలుగు బాగా మాట్లాడాడు కావాలి అంతే కదా ఓకే నువ్వే తెలుగు మాట్లాడుతున్నావే. మొదటి నుంచి తెలుగే మాట్లాడుతున్నా సార్ అలాగా. నీ దేవురు 7 hills అండి. 7 hills. ఓహో తిరుపతి. అవును సార్. సరే నాకు పటాసులు కావాలి. శివకాశి పోవాలే. శివకాశి పటాసులు కాదు, కాశ్మీర్ పటాసులు. కాశ్మీర్ పటాసా? నీకివేం తెలీదులే, ఈయనకన్నీ తెలుసు. ఏం కావాలి సార్? అవుట్లా అబ్బాయి తొబలా, చిచ్చుపుట్లా మతాబులా, తెంగనా మిషన్ గన్నా, AK-47 AK-87 బోలియనా చెప్పండి ఏం కావాలి? టెల్ మీ వాట్ యు వాంట్. అన్ని ఒకటే. జీ ఆతా హూ. మీరు త్వరగా రెడీ అవ్వండి, మనం బయటికి వెళ్దాం. త్వరగా వచ్చేయ్. ఆయన ఏంటి హోటల్ మెనూ కార్డులో అన్ని చెప్పేసిపోతున్నాడు? ఇక్కడ బాంబులు తయారు చేయడం అనేది కుటీర పరిశ్రమ. ఓహో. సరే కానీ తొందరగా రెడీ అవ్వు. పైలట్ సార్, నేనే సైంటిస్ట్ అని వాడితో నిజం చెప్పేద్దాం అనుకుంటున్నాను. నో సార్, అది పెద్ద దేశద్రోహం. ఇప్పుడు నా మనస్సాక్షికి ద్రోహం చేస్తున్నానే. నా కోసం ఒక్కొక్కరు చచ్చిపోవటం నేను సహించలేకపోతున్నాను. ఏం జరిగినా సరే మీ అందరి క్షేమం కోసం నేను చావాలని నిశ్చయించుకున్నాను. ఆగవయ్యా, నువ్వు ఒక పెద్ద మనిషివా? నువ్వు ఇండియాలోనిగా పుట్టావు? చెప్పు, మాట్లాడవే. రండి రండి. వీడేమంటున్నాడో తెలుసా? మనందరం కలిసి ఆ సైంటిస్ట్ ని అప్పగించాలంట. ఆ మందే ఉన్న నీ బాబుగడి సొమ్మేంట్రా? మన దేశీయ సంపద, ఇట్స్ ఆ నేషనల్ ప్రాపర్టీ. అది కనిపెట్టిన సైంటిస్ట్ ని ఈ దొంగన కొడుకు అప్పగించాలంటావే? నీలాంటి దేశద్రోహిని వదిలిపెట్టకూడదు. వదిలిమైన వాడిని ఆ సైంటిస్ట్ ని కనిపెట్టి నీకు అప్పగించాలంటున్నాడు. ఎలా వదలరు? ఈ సాలే గాని మంకి కేజీలో వేయండి, లేదా సబ్ లోగోంకో. మీరు చావనకూడదు, మీ మీద సందేహం రాకూడదని ఇలా చేశాను. నన్ను క్షమించండి సార్. వాట్ నాన్ సెన్స్! ప్రయాణికులు విడిపించడానికి మీరు వెళ్తారా? మీరు పెద్ద కమాండర్ అనుకుంటున్నారా? ఆ విమానం ఎక్కడ పడింది, ఆ ఎలుగుబంటి ఎంతటి క్రూరుడనేదన్నా తెలుసా మీకు? తెలుసా? ఏం తెలుసు? క్యా మాలం? బోలో బోలో బాయ్. సార్, మనం ఉన్న చోటిదే శ్రీనగర్. ఇక్కడి నుంచి తిన్నగా వెళ్తే బండిపుర. ఇదే విమానం పట్ట స్థలం. ఇది బారాముల్లా డిస్ట్రిక్ట్ లో ఉంది. చూడండి, ఈ ప్రాంతంలో తుపాకీ పట్టిన వాడల్లా తీవ్రవాదే. దానికి కారణం పక్కనే పాకిస్తాన్ ఉంది. సెంటర్ లో ఉన్నది ఒకే ఒక జిల్లా, ముసాఫర్బాద్. ఇక్కడ ఎన్ని తీవ్రవాదుల ముఠాలున్నా స్నోబేరే స్ట్రాంగ్. ఈ బండిపుర ఏరియాలో వాడి మాటే వేదం. ఆయుధాల్ని పాకిస్తాన్ ఇస్తోంది, మనుషుల్ని ఆఫ్ఘనిస్తాన్ పంపిస్తోంది. ఆ అండదండలతోనే వీడిక్కడ కింగ్. పర్వాలేదే, కాశ్మీర్ గురించి చాలా విషయాలు తెలుసుకున్నారే. చేసే పని ప్రాణాంతకమైనప్పుడు దాని గురించి పూర్తిగా తెలుసుకోకుండా అందులో దిగుతావా? వెరీ గుడ్. నా వల్ల మీకు ఏ సాయం కావాలి? సార్, నేల మార్గాన మేము వెళ్దామంటే మిలిటరీ వాళ్ళు పోనివ్వరు, తీవ్రవాదులు రానివ్వరు. అందుచేత మీరు తిరుపతి బుల్లయ్య మీకు ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉందో చెప్పాడు. మేము బండిపుర వెళ్ళడానికి మీరే హెల్ప్ చేయాలి. సరే, ఆ అమాయకులందరినీ రక్షించడానికి మీరు మీ లైఫ్నే రిస్క్ తీసుకుంటానంటే నేను మాత్రం ఎందుకు రిస్క్ తీసుకోకూడదు? రేపు కరెక్ట్గా 10 రండి. థ్యాంక్ యూ సార్. అవును, ఆ విమానం పడిన చోటికి మీరు వెళ్తారు. వాడు ఆ ప్రయాణికుల్ని ఎక్కడ దాచిపెట్టాడన్నది మీరు ఎలా కనిపెడతారు? చాలా సింపుల్ సార్. ఓ మిలిటరీ డాగో పోలీస్ డాగో దొరికితే చాలు. దాన్ని ఆ విమానం దగ్గర వదిలేస్తే అది వాసన చూస్తూ మమ్మల్ని తీసుకెళ్తుంది. అంత సులభంగా కుక్కలు ఇక్కడ దొరకవు. పర్వతాలు ఎక్కే వాళ్ళ కుక్కలు బాగా పసిగడతాయిగా. దాని గురించి వరీ అవ్వకండి సార్. నాకు తెలిసిన ఫ్రెండ్ దగ్గర ఓ మంచి కుక్క ఉంది. అది వాడి మాట తప్ప తక్కిన వాళ్ళందరి మాట వింటుంది.
ఇదిగో నీళ్ళు. నాయ్ బిల్కుల్ నాయ్ అన్నం లేదు నీళ్ళు లేవు సంజే నీకు పాడే కట్ట దాహం వేస్తే నీళ్లు కూడా ఇవ్వనంటున్నావే. నువ్వు పురుగులు పడి చస్తావు. అన్నం నీళ్లు లేకుండా వీడు చావాలి. అందరినీ చంపాలని నువ్వు చూస్తున్నావు. నిన్ను చంపడానికి ఒకడు వస్తాడ్రా. నన్నా ఎవడు వాడు? ఎవడే ఆ మగాడు? భూమిలోంచి పుడతాడా? ఆకాశం నుంచి ఊడి పడతాడా? सबको अंदर डाल, लेके जाओ. ఆయనకి నీళ్ళు ఇవ్వకపోతే చచ్చిపోతారు పిన్ని గారు. जोकरी इधर क्यों खड़ी है? ఏమ్మా థ్యాంక్ యూ. నా అదిష్టే తగిలంటుంది. ఇది పిల్ల కాదు, చిన్నారి దేవత. ఆగావేంటి? రా. ఉండు, బండిపుర ఏ వైపుందో చూస్తాను. దానికి మ్యాప్ చూడాలా? ఆ, బండిపుర ఈ వైపే ఉంది. రా. ఈ వైపే ఉందని కరెక్ట్ గా ఎలా చెప్పావు? ఇలా చూడు, సముద్రంలో ఇవాళ ఒక చోట వల వేస్తే 10 రోజుల తర్వాత అదే పాయింట్ లో వల వేస్తాను. నీటిలోనే దిక్కులు కనిపెట్టేవాడికి నేల మీద కనిపెట్టడం ఒక లెక్క. మేడం, ఫాలో మీ. ఎలుగుబంటి సైంటిస్ట్ ఎవరనేది నాకు తెలుసు. ఎవరు? సైంటిస్ట్ ఎవరో చెప్తే నన్ను వదిలిపెడతావా? అడుగో, ఆ పసుపు రంగు చొక్కా తొడుక్కున్నాడే వాడే.
లవర్స్ లవర్స్ ప్రేమ పక్షులు. మీ అందరినీ ఎక్కువ రోజులు ఇక్కడ ఉంచడం ఇష్టం లేదు, అందువల్ల సడన్ లాటరీ. ఒక రోజుకి పాంచు చీట్లకి బంపర్ ప్రైజ్. ఎన్ని? 5. అరే పైలట్, నిన్నెందుకు బయటికి వదిలానో తెలుసా? లక్కుంటే మీ ఇద్దరికీ ప్రైజులు రావచ్చు. అనార్కలి సలీం, లైలా మజ్ను, అమర ప్రేమికులు. ఇంకా ఏం మించిపోలేదు. సైంటిస్ట్ ఎవరో చెప్పండి. చెప్పండి. అరే బోల్ బోల్, కౌన్ హై సైంటిస్ట్? బోల్, చెప్పనంటారా? అంతా చావండి. కుక్కరుస్తోంది, ఏంటో చూద్దాంరా. ఏదో కాల్చినట్టుంది, అంటే దగ్గరలోనే ఎవరో ఉండుంటారు. నువ్వు ఇక్కడే ఉండవు.
లోపలికి ఎలా వెళ్ళడం? ఈరోజు శుక్రవారం, ఇప్పుడు టైం ఎంత? 1:15. 1:30కి వాళ్ళు నమాజ్ చేసుకుంటారు. అప్పుడే మనం లోపలికి వెళ్ళడానికి కరెక్ట్ టైం. కొంచెం టైం 1:30 అయింది. ఎవరు మీరు? ఎక్కడి నుంచి వచ్చారు? మిలిటరీ వాళ్ళ, పోలీసులా? మీ మిలిటరీ కాదు, పోలీసు కాదు, వైజాగ్ నుంచి వస్తున్నాం. ఏమిటి ఇక్కడ అందరూ ఉన్నారు, మీ నాన్నగారు మాత్రం లేరేంటి? అరే షకీలా, తల్లి తల్లి, ఇక్కడికి ఎలా వచ్చావు? శివ, నువ్వు షకీలను తెచ్చావా? లేదు మామయ్య, తనే నాతో వచ్చింది. ఈ ప్రమాదమైన చోటికి ఎందుకు వచ్చారు తల్లి? మీ అందరినీ తీవ్రవాదుల దగ్గర నుంచి విడిపించడానికి. మీరు మా అందరినీ విడిపించుకుపోతారా? మరి మిలిటరీ వస్తుందనుకున్నారా? వాళ్ళు రారు. వాళ్ళు ఎందుకు రారు? వాడు మిమ్మల్ని ఇక్కడ ఎందుకు ఉంచాడో తెలియనందువల్ల అంతా వరి అవుతున్నారు. అది ఆ బ్లడ్ క్లాటిన్ మెడిసిన్ విషయం వాడికి ఎలాగో తెలిసింది. ఆ ఫార్ములా వాడికి కావాలటమ్మా. ఏమిటి పగలు రాత్రి అనకుండా ఎన్నో ఏళ్ళు కష్టపడి ఆ మందు కనిపెట్టాడా ఎవరో సైంటిస్టు. ఆయన మాత్రం అప్పగించే మీరు పొండట్టున్నాడు ఆ ఎలుకబంటి. ఆ సైంటిస్ట్ ఎవరనేది ఇక్కడ ఎవరికీ తెలియలేదు. సైంటిస్ట్ ఎవరైనా తెలిసినట్లయితే ఆయన అప్పగించి అందరూ ఎప్పుడో తప్పించుకుపోయేవాళ్ళు. Yes, I would have exposed him to terrorist. मैं अगर उनके बारे में जानता था सब कुछ बता देता. ఇక్కడ జరిగే అక్రమాలు చూసినప్పుడు ఆ సైంటిస్ట్ని వాడికి అప్పగించేద్దామని నాకు అనిపించింది. కొంచెం ఉండండి. తుపాకీ మనం కనిపెట్టలేదు, విషవాయు మనం కనిపెట్టలేదు, బాంబులు, ఆటం బాంబులు, మాదక ద్రవ్యాలు పెట్టలేదు. ఇలా మనుషుల్ని నాశనం చేసే విషయాలన్నీ కనిపెట్టింది విదేశాలే. కానీ వేదాంతం, ఆధ్యాత్మికం, యోగాభ్యాసం, ఆయుర్వేద వైద్యం, సిద్ధ వైద్యం, ఇలా మనుషుల్ని రక్షించే విషయాలన్నీ కనిపెట్టింది మన భారతదేశం. ఆ విధంగా మన ఇండియన్ సైంటిస్ట్ కనిపెట్టిన మందు అద్భుతమైన మందు.
దాని మీద మేడ్ ఇన్ చైనానో అమెరికానో పాకిస్తానో పేరుండకూడదు. మేడ్ ఇన్ ఇండియా అనే పేరుండాలి. దానికోసం నాలాంటి వాళ్ళు ఎంతమంది బలైనా పర్వాలేదు. బాబు నువ్వు కాస్త ముందుగా వచ్చుంటే ముగ్గురు మనుషులు బతుకుండేవాళ్ళు కదా. ఇప్పుడు మాత్రం ఏంటి, ఈయన మనందరినీ కాపాడబోతాడా ఏంటి? ఎందుకు సార్ అనవసరమైన మాటలు? సాగరంలో అల్లాడేవాడికి ఒక పడవ దొరికినట్టు ఈయన వచ్చారు. ఆయన మీరు డిస్కరేజ్ చేస్తారేంటి? అరే నా వృత్తి కరెక్ట్ గా చెప్పారే. నన్ను ఎప్పుడైనా చూసారా? ఎక్కడో మిమ్మల్ని చూశానే. ఆ, మీరు జైలు నుంచి తప్పించుకొచ్చారు కదా. మీ ఫోటో పేపర్లో పెద్దగా వేశారు. వీడే ప్లేన్ హైజాక్ చేశాడు. వీడి వల్ల మేము చిక్కులో పడ్డాం. నన్ను మీరు క్షమించండి సార్, తప్పు చేశాం. దానికి పరిహారంగా వీళ్ళందరినీ కాపాడి తీసుకోవడానికి ఏం కావాలన్నా చేస్తాను. ఆ ప్రయత్నంలో నా ప్రాణాలు పోయినా పర్వాలేదు. ఇప్పుడు నేను చెప్పినట్టు చేయండి. నేనే ఆ సైంటిస్ట్ అని వాడిని నమ్మించి మీ అందరినీ పంపించేస్తాను. శివ, మరి నువ్వెలా తప్పించుకొస్తావు? మావయ్య, ఒక పాము పుట్టలోకి దూరిందంటే బయటకొచ్చే మార్గం ఉందా అని తెలుసుకుని దూరుతుంది. నేను అంతే. నోనో, ఈ హంతకుల ముఠాలో నేను ఒంటరిగా వదిలేసిపోతే ఆ అల్లా కూడా నన్ను క్షమించడు. అయితే అలానే అడుగుదాం. పేపర్ పెన్ ఇవ్వు. ఇలా చూడండి, ఒక దాంట్లో ఎస్ అని ఉంది, ఇంకో దాంట్లో నో అని ఉంది. ఒక చిఠి ఎవరి చేతైనా తీయిస్తాను. ఎస్ అని వస్తే నే చెప్పినట్టు చేయడానికి రెడీగా ఉండాలి. ఇవిగో, అల్లాని తలుచుకుని తాకండి. గడ్డం, నువ్వు అనవసరంగా టెన్షన్ పెడుతున్నావు. దయచేసి ఆ చీటీలు తాకవయ్యా, లేకపోతే ఎలుగుబంటి మనందరినీ చంపేసి మంచుకొండలో పాతేస్తాడు. అల్లా. ఒక్కటి తీయమ్మా. ఎస్, ఏ అల్లా. మిమ్మల్ని శ్రీనగర్కి భద్రంగా తీసుకెళ్ళడానికి ఓ నమ్మకస్తుడు కావాలి. ఇదిగో మా పైలట్ గారు ఉన్నారుగా. ఈయనే మా అందరినీ కాపాడాడు, లేకపోతే అందరం చచ్చిపోయేవాళ్ళం. పైలట్ సార్, వీళ్ళందరికీ మీ మీదున్న నమ్మకం చూస్తుంటే నా భయం తీరిపోయింది. ఇక మీదే బాధ్యత. అందరూ బయలుదేరడానికి రెడీ అవ్వండి. కమాన్ క్విక్. మిస్టర్ శివరాజు, ఏం లేదు సార్, ఎందుకు అనవసరంగా మీరు సైంటిస్ట్ వేషం వేసి రిస్క్ తీసుకోవాలి? వీడిని పంపనండి సార్. ఈ ఏబ్రస్ గాని సైంటిస్ట్ అంటే ఆ ఎలుగుబంటి అందరినీ కాల్చి చంపేస్తాడు. మావయ్య, ఫార్ములా ఫార్ములా అని అందరూ అంటున్నారే, అది ఎలా ఉంటుంది? అరే, అది ఇంక నీకు తెలియదులే. నా మాట విని నువ్వు డిగ్రీ సంపాదించుంటే నాలాగే నిన్ను సైంటిస్ట్ని చేసి ఉండేవాడిని. మీలానే సైంటిస్ట్ అయ్యి ఇలా ఎవడి చేతిలోనా చిక్కుకుంటే నన్ను కాపాడడానికి ఎవరొస్తారు చెప్పండి? దానే దానే పర్ లిఖా హై, ఖానే వాలే కా నామ్ అని ఖురాన్లో ఉంది. ఏమిటి? ఒక్కొక్క ధాన్యపు గింజ మీద అది తినేవాడి పేరు రాసుందని అర్థం. మీరు సైంటిస్ట్ కావాలని రాసుంది, నేను హీరో కావాలని రాసుంది. పర్వాలేదే, వెరీ గుడ్. ఖురాన్లో ఉన్నది నీకెలా? ఏ, నే ఖురాన్ చదవకూడదా? మావయ్య, వాళ్ళు నమాజ్ చేసుకుని వచ్చేలోగా నేను బోలెడు పనులు చేయాలి. మీ దగ్గర ఎన్నో విషయాలు తెలుసుకోవాలి. నా దగ్గర ఏం తెలుసుకోవాలరా? ఆ ఫార్ములా గురించి కొంచెం చెప్పారంటే గోల్మాల్ చేయడం ఎలాగా అని ఆలోచిస్తాను. నీకేం అర్థం కాదు. మావయ్య చెప్పండి, అర్థం అవుతుంది. ప్లీజ్ గోల్మాల్ చేయాలి. సరే, నేను చెప్తాను, విను. నువ్వే ఆ సైంటిస్ట్ వా? बोलो, कौन है वो साइंटिस्ट? हु इज दैट साइंटिस्ट? ఆ సైంటిస్ట్ ఎవరు? చెప్పకపోతే మీలో ఇవాళ 5 కుర్బానీ. బలో, ఎవరు ఆ సైంటిస్ట్? ఎలుగుబంటి, నాకు ఆ సైంటిస్ట్ గాడు ఎవడో తెలుసు. మళ్ళీ మోసం చేయాలనా? అడుగు, ఆయనే సైంటిస్ట్ అని నేను ఇప్పుడే తెలుసుకున్నాను. పిచ్చి నరగాల.
నన్ను పిచ్చోడంటున్నావేట్రా? నువ్వే పిచ్చోడివిరా. జన్మలో నీకు ఆ సైంటిస్ట్ ఎవరో నేను చెప్పనురా. నేను చెప్పనురా. సైంటిస్ట్, నువ్వు బతికుంటే ఇంకా ఎన్నో మందులు కనిపెట్టచ్చు, చచ్చిపోతే అంతే. ఎవరూ నోరు తెరవరా? ఏమయ్యా సైంటిస్ట్, మన ఎలుగుబంటి గురించి నీకు తెలుసు కదా, ఫార్ములా నువ్వే ఇస్తావా ఆయనతో చెప్పమంటావా? నేనే ఇస్తాను. ఇంతకాలం నేనెవరో మీకు చెప్పకుండా మిమ్మల్ని కష్టపెట్టినందుకు నన్ను క్షమించండి. కోన్రే, ఎవరు నువ్వు? నేను ఈ బ్లడ్ క్లాటింగ్ మెడిసిన్ ని కనిపెట్టిన సైంటిస్ట్ ని, డాక్టర్ శివరాజ్ని. ఎంబీబీఎస్, ఎంఎస్, ఎఫ్ఆర్సిఎస్, ఏఎస్సి, డిఎఫ్టి. నాయ్, నువ్వు నన్ను మోసం చెయ్యాలనా? తూ నయా ఆద్మీ, ఇంతకు ముందెప్పుడు నిన్ను చూడలా. ఎలా చూస్తారండి? ఆయన ఎప్పుడు ఎవరికి కనిపించకుండా దాక్కుంటాడే. అవును ఎలుగుబంటి సార్, ఈయనే సైంటిస్ట్ అని మేము కనిపెడతామని ఎప్పుడు దాక్కునేవారు. ఇప్పుడు చిక్కారు. నేనేం చెక్కలేదు. పాప మీరందరూ చచ్చిపోతారని నేనే ఒప్పుకున్నాను. నాయ్, మీ ఇద్దరి మీద నాకు సందేహంగా ఉంది. అందరినీ లెక్క పెట్టి చూస్తాను. ఒక్క మనిషి ఎక్కువగా ఉన్నా సరే, అందరినీ కుర్బానీ చేసి మంచులో పూడ్చేస్తాను. ఖబర్దా, కౌంట్. 1 2 3 4 5 6 7 8 9. ఎక్కువ మంది ఉన్నామని తెలిస్తే అందరినీ చంపేస్తాడు. కంగారు పడకండి, వాడిని అనుమానిస్తాడని నాకు తెలుసు. అందుకే వచ్చే దారిలో 2 శాలరీలు కట్ చేశాను. అయ్యో ఎవరు వాళ్ళు? నాకేం తెలుసు? ఏంట్రా ఇది? ఇదేరా బైపాస్. మనం వెళ్తావా? వెళ్తే శ్రీనగర్, లేదంటే కైలాసం. कितना है? अच्छा, 64, 65, 66, 67. 67. కరెక్ట్ గా ఉంది, కరెక్ట్ గానే ఉంది. కానీ ఏమిటి కానీ? क्या है? ఇదే బ్లడ్ క్లాటింగ్ మెడిసిన్. अच्छा? साफ हो जाएगा. అరే బాప్రే, బాప్రే బాప్. రక్తం ఆగిపోయింది. రక్తం ఆగిపోయిందిగా, ఇంకా నీకు అనుమానమా? లేదు, నువ్వే ఆ సైంటిస్ట్. దే ఫార్ములా దే. అంత తేలిగ్గా ఇస్తానా? వీళ్ళందరినీ శ్రీనగర్ పంపించేయి, ఆ తర్వాత ఇస్తాను. చిలికినావు వలపుగా మోనాలిసా, 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 మోనాలిసా.
కౌగిలి కత్తెరలు కసి చూస్తావా, కాముని ఒత్తిడిలు తెరతీస్తావా, మన్మథ మత్తులలో ఒడికొస్తావా, ముత్తుల అత్తరులో మునకేస్తావా, వెండి మబ్బు తేరులో నేలకొచ్చే తార, గుండెలో మీటె సితార, పారువం గంగలా పొంగినమ్మ నేడు, అమ్మమ్మ ఆగన తీడు. మోనాలిసా మోనాలిసా మోనాలిసా, మోనాలిసా. నీలిమణి ఊహలోన ఊగినావు, చిలిపిగా కన్ని అందంతో సమంది ఒడుపుగా. మోనాలిసా మోనాలిసా. పచ్చని పచ్చికలు పరుపెయ్యాలి, నచ్చిన మచ్చికలు సొగసియ్యాలి, మల్లెల జల్లులలో చలి పుట్టాలి, అల్లరి వెల్లువలో మెలిపెట్టాలి, జాతుల జాతరే చెయ్యమంది జాణ, మోజుగా దోసన ఖజానా, తీగల సోకులే మీటమంది వీణ, తీయగా తీసుకు ఫలానా. మోనాలిసా మోనాలిసా. కవితలు చెప్పి డిలే చేస్తున్నావు నాకు తెలుసు. ఫార్ములా ఇవ్వు. ఈ శివరాజు మాట తప్పడు. మాట మ్మ్. మాట వద్దు, పాట వద్దు, ఫార్ములా ఇవ్వు. ఇందులో ఉందా? తీ తీ. అది సైంటిస్టుల భాష. అది తెలుసుకోవాలంటే కంప్యూటర్ కావాలే. కంప్యూటర్ ఆ. కంప్యూటర్ హే, కంప్యూటర్ మా దగ్గర ఉంది. అది నీకెక్కడిది? మీ మిలిటరీ రహస్యంగా మాట్లాడే కోడ్ భాష డీకోడ్ చెయ్యాలి కదా. అరే ఓ అక్బర్ ఖాన్, इधर आओ. इसे कंप्यूटर में लगा कर देखो, వెంటనే తెలుస్తుంది. इसे पकड़ो, सवाल के कंप्यूटर में डालकर देखो, फॉर्मूला है. तुम लोग भी जाओ. ఏ భయపడకు, రిజల్ట్ వచ్చేంత వరకు బుల్లెట్ ని రిలీజ్ చెయ్యను, నిన్ను రిలీజ్ చెయ్యను. నిన్ను మాట్లాడగనా? అడుగు. ఇండియా అంటే ఎందుకు శత్రుత్వం? ఇండియా మమ్మల్ని పైకి రానివ్వడం లేదు, కాళ్లతో తొక్కి అణిచేస్తోంది అని నువ్వంటున్నావు. కానీ మాకా భేదభావం లేదు. సహోదరులా మెలుగుతున్నాం, సరిసమానంగా చూస్తున్నాం. ఆగు ఆగు, మా కోవెల్ని మీ మిలిటరీ కూల్చేశారు. అది తప్పేలే, కానీ మీ ఊళ్ళో మీ వాడే మీ కోవెల్ని ధ్వంసం చేశాడు సలానా షరీఫ్. ఆ ముస్లింని మీరేం చేయలేదు, మాల వేశారు, పాకిస్తాన్కి భద్రంగా సాగనంపారు. స్వతంత్రం కోసం పోరాడుతున్నారే, మీలో ఎన్ని గ్రూపులు ఉన్నాయి? హిజ్బుల్ ముజాహిదీన్, ముస్లిం ముజాహిదీన్, అల్ ఉమర్ ముజాహిదీన్, ఫరక్ అల్ అన్సార్, అల్ ఫరాన్, జేకేఎల్ఎఫ్, ఇఖ్వానుల్ కా ముస్లిమీన్. ఏ ఆగాగు, తల తిరుగుతోంది. ఉన్నది ఒక్క కాశ్మీరు, దానికి ఇన్ని గ్రూపులుంటే నీకేం మిగులుతుంది? గ్రూపులే వేరు వేరు, లక్ష్యం ఒక్కటే. కాదే, కాశ్మీర్ ని పాకిస్తాన్కి అమ్మాలనో గ్రూపు, ఇండియాలోనే ఉండాలనో గ్రూపు, ఇండియా నుంచి విడిపోవాలనో గ్రూపు. ఇందులో నీదే గ్రూపు. నేను నా దేశం కాశ్మీర్ కోసం పోరాడుతున్నాను. నువ్వెక్కడ పోరాడుతున్నావు? దుష్ట శక్తులు నిన్ను ప్రేరేపిస్తున్నాయి. బంద్ కరో, మా సమస్యలు నీకెలా తెలుస్తాయి?
ఏ దేశంలో సమస్యలు లేవు? అమెరికాలో నల్లవాళ్ళకి తెల్లవాళ్ళకి రంగు సమస్య, బోస్నియాలో క్రిస్టియన్లకి ముస్లింలకి మత సమస్య, బంగ్లాదేశ్లో బెంగాలీ మాట్లాడే వాళ్ళకి ఉర్దూ మాట్లాడే వాళ్ళకి భాష సమస్య, శ్రీలంకలో తమిళులకి సింహళీయులకి జాతి సమస్య. కానీ ఒక్క ఇండియాలోనే యూనిటీ ఇన్ డైవర్సిటీ, భిన్నత్వంలో ఏకత్వం అంటూ ఏ సమస్యకి అవకాశం లేదు. నీకో సంగతి తెలుసా? ఈ నా మాతృభూమి ఒక కర్మభూమి, వీరుని కన్నా పుణ్యభూమి. రాణి రుద్రమదేవి ఈ దేశంలోనే పుట్టింది. అల్లూరి సీతారామరాజు ఈ దేశంలోనే పుట్టాడు. గాంధీ మహాత్ముడు ఈ దేశంలోనే పుట్టాడు. మన భారతాన్ని ముక్కలు ముక్కలు చేయాలని మత తత్వ రాజకీయ శక్తులు చేసే ప్రయత్నాలకి మేలొంగిపోలేదు. మీరు బలయ్యారు. అది మాత్రమే కాదు, మనల్ని విడదీసి లాభం పొందాలనే పొరుగు దేశానికి మీరు అమ్ముడు పోయారు. మా వల్ల మీరు లాభం పొందాలని చూస్తున్నారు, మీ ఇండియా చూస్తోంది. కానీ పాకిస్తాన్ మా అందరికీ హెల్ప్ చేస్తోంది. గొర్రెని చంపడానికి కసాయివాడు హెల్ప్ చేస్తున్నట్టు మీరు గెలవరు. క్యా బోలా? ఒకవేళ గెలిచారనుకో, సాయపడ్డవాడు మిమ్మల్ని వదిలిపెడతాడా? ఇప్పుడు ఇండియాతో పోరాడుతున్నారు, తర్వాత పాకిస్తాన్తో పోరాడతారు. మేం వన్ పీపుల్, వన్ ఫెయిత్. అల్లాని పూజించేవాళ్ళం. మాలో మేము ఫైట్ చెయ్యం. అందరూ అల్లాని పూజించేవాళ్లేగా, ఇంతెందుకు? పాకిస్తాన్ వేరైనప్పుడు ఇండియా నుంచి వెళ్లిన ముస్లింలని ముజాహరని అంటే కాందిసీకులని అవమానించి అక్కడున్న ముస్లింలు చావగొట్టారు. ఇవాళ కరాచీ ముస్లింలు కొట్టేవాడు రేపు కాశ్మీర్ ముస్లింలు కొట్టనట్టావా? తల్లి బిడ్డ ఒకటైనా కడుపు నోరు వేరువేరు, తెలుసుకో. నువ్వు చెప్తేనే తెలుసుకో అక్కర్లేదు. ఏదేదో చెప్పిన బుర్రని పాడు చేయి. कमांडर कमांडर ये शिवदत्त का मामला है, క్యా? ये अनासिम का मामला. సాలే ఉళ్ళుకి పట్టే. ఏయ్, తలనొప్పి పాములా ఇచ్చి నన్ను మోసం చేస్తావా? కోపం దేనికయ్యా? ఫార్ములా ఏదో ఒకటి నీ చేతిలో పడిందిగా. హరామ్ జాదే, డూప్లికేట్ ఫార్ములా నాకు ఇస్తావా? ఒరిజినల్ తే లేదా? నన్ను కాలుస్తావు కదూ? ఏరా, నా దగ్గర 6 బుల్లెట్ ఉన్న పిస్టల్ ఉంది. నువ్వు దీపావళి పిస్టల్తో బెదిరిస్తున్నావా? నీ పిస్టల్తో నన్ను కాలిస్తేనే నాకు దెబ్బ తగులుతుంది. ఈ పిస్టల్తో ఏ వైపు కాల్చినా నువ్వు ఎగురుతావు. ఎగురుతావా? నాయ్! నాయ్! బాగా ఎగురుతున్నావే, ఇంకోసారి ఎగురుతావా? ఉండు. నాయ్! వద్దు! నాయ్! నాయ్! ఇది పిస్టల్ కాదు, రిమోట్ కంట్రోల్. మీ ఊళ్ళో కొన్నా. ఏయ్, I kill you. తప్పు తప్పు, గలత్. ఇది ఇంకోసారి నొక్కానంటే నువ్వు, నీ వాళ్ళు, నీ వర్గం, నీ లక్ష్యం అన్నీ క్లోజ్, నాతో సహా. నాకు చావు గురించి భయం లేదు. ఏమంటే నేను నీలా లక్ష్యవాదిని కాను, ఆర్డినరీ చేపలు పట్టేవాడిని. You fisherman? సైంటిస్ట్ కాదా? సైంటిస్టా? ఆయన ఈ పాటికి బారాముల్లా డిస్ట్రిక్ట్ దాటిపోయి ఉంటారు. ఆయుధాల్ని కింద పడేయమను. నాయ్! చెప్పినట్టు వింటావా, చచ్చిపోతానంటావా? ఇక్కడ కాల్చనా? నిజడాల్. जाओ जाओ आओ आओ जाओ 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 रे. అమాయక ప్రజల్ని బంధించి చిత్రహింసలు పెట్టావే, ఆ చిత్రహింస నువ్వు కొంచెం అనుభవించు. మిలిటరీ వచ్చి మిమ్మల్ని విడిపించేంత వరకు మీ ప్రాణాల్ని మీ దగ్గరే వదిలేసిపోతున్నా. సునీల్, ఆకలిస్తే గడ్డి తినాలేంటరా? వంటగదిలో దూరితే చపాతీ కుర్మా తినచ్చు, ఇక్కడ నీకు గడ్డేరా? ఈ ఊరు కాని ఊరు వచ్చి ఓ పాలాల ఇంట్లో ఇరుక్కున్నామే, ఇప్పుడు ఏంట్రా దారి? వచ్చిందిరా. ఏంటి? చెంబు. అది చెంబు కాదురా. సరేలే, జగ్గు. దేనికి? గడ్డి తిన్నావుగా, పాలివు. మాఫ్ కరో, నువ్వు ఇక్కడ పాలు పితుకు, అక్కడ పాలు పితుకు. आप लोग कौन है? हम आपके है कौन? हम किसी से कम नहीं. हाँ जी. सलमो, भैया आती हूँ. 2 आदमी को देखा? बोल बहन. नहीं भैया, कोई भी नहीं है. अच्छा, ख्याल रखो.
అమ్మా తినటానికి ఏదైనా నువ్వు కూడా బహన్జీ బయట హై తీవ్రవాది హై మమ్మల్ని కాల్చడానికి వెతుకుతున్నారు హై తు బోల్ రే అవునమ్మా వాళ్ళు చేస్తున్నారమ్మా నువ్వే కాపాడాలమ్మా చేయి చూపించింది నన్ను తప్పకుండా కాపాడుతుంది అంటే నేను ఎక్కడే ఉండి గడి తినాలంటావా తీవ్రవాడి డ్రెస్ రా ఐడియా ఇది వేసుకుని వాళ్ళ పని పడదాం Right, up, stop. హలో సునీల్ హియర్. ఫోన్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? మా అందరిని స్నో బేర్ వదిలిపెట్టాడు. ఇజ్ ఇట్ ఆ సైంటిస్ట్ ని కనిపెట్టాడా? నో. ఇప్పుడు మేమేం చేయాలో చెప్పు. ఎక్కడున్నావు? బారాముల్లా డిస్ట్రిక్ట్ బార్డర్లో. లుక్, అక్కడ ఈస్ట్ వైపు పోవద్దు. ఇండియన్ ఆర్మీ క్యాంపేస్ ఉంది. మరి అందరినీ తీసుకుని సౌత్ వైపు రా. కదర్పూర్ అనే ఊరు వస్తుంది. అక్కడి నుంచి 5 కిలోమీటర్లు వస్తే అక్కడనే ఉంటా. ఓకే, ఓవర్. ఈ బోర్డుని ఎలా తిప్పి పెట్టడం? త్వరగా రండి, ఆ ఎలుబండి నమ్మకూడదు. త్వరగా రారా. Come on, follow me, quick. Come on. వీళ్ళెవరు? ఆగండి. అయ్యో మంచులుగు బంటి దేవుడా, మళ్ళీ వీడికి చిక్కేవే. శ్రీనగర్ ఈస్ట్ సైడ్ ఉంది కదా, ఇది సౌత్కి తిరుగుంది. ట్రక్ వెళ్ళిన గుర్తులు కూడా ఉన్నాయి. ఎవరో తిప్పినట్టున్నారు. ఇప్పుడే అందిన వార్త. పెళ్లి సందడిలో రిక్షావాడు వజ్రాలు ఎత్తుకుపోయాడు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. చెయ్యొదలరా, నడవరా నడు. ఒరే, నాకు వచ్చే కోపానికి అమాంతో నాలుగు వేసుకుని ఉరి పీక్కుని చావాలంటారా? ఉరి పీక్కుని చస్తావా? నాలుగు పీక్కుని ఉరేసి చస్తా. కొంచెం ఓపిక పట్టు, వచ్చేసాం, కంగారు పడదురా. వచ్చింది తిన్నర్ బోధ వచ్చింది, తిన్నర్ బోధ వచ్చింది, తిన్నర్ వచ్చింది వచ్చింది. గురు, మమ్మల్ని గుర్తుపట్ల లంబు జంపుగాళ్ళం మమ్మల్ని కొట్టదు. ఏంటి వేషాలు? హరికథంతా చెప్పడానికి టైం లేదు. మమ్మల్ని వెతుకుంటూ నిజమైన తీవ్రవాదులు వస్తున్నారు. అటు చూడు. నేను కనపడకుండా తిరిగి నిల్చోండి. నువ్వు మమ్మల్ని కాపాడతావనుకుంటే బుల్లెట్ ప్రూఫ్ లో మమ్మల్ని ముందు నిలబెట్టావే. మిస్టర్ శివరాజు, వీడి వెనకాల దాక్కో. వీడిని దాటుకుని బుల్లెట్లు రావు. उनका मुंह देखो, वो 2 आदमी हमारा आदमी नहीं है. गाड़ी में जाओ. ఏంటి జావు? ముందు శివరాజు దగ్గర తన్నులు తిని సావు. చూడాలి. అదిగో రాలి, లారీ. ఇందులోనే మనోళ్ళంతా వచ్చుంటారు. ఎవరు లేరే, వెతకండి రా. ఇక్కడ ఎవరు లేరే.
ఈ రోజు నాకు పండగ. ఆ సైంటిస్ట్ ఎవడో తెలుస్తుంది. పాకిస్తాన్ వాడికి ఇక్కడే సమాధి. ఏం గురు ఇది మనాలదా? షటప్, దిస్ ఇస్ పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్. ఇదిగో వాడిని ఇక్కడ రమ్మని చెప్పు. హలో చెప్పు. హలో సునీల్, నువ్వెక్కడున్నావు? నువ్వు చెప్పిన చోటికి నేను వచ్చాను. ఖాన్, ఆ పక్కన నల్లరాళ్ళ పర్వతం ఉంది చూడు. ఏమిటి నల్లరాళ్ల పర్వతమా? ఆ ఉంది. అక్కడ ఒక సొరంగ మార్గం ఉంటుంది, అందులోంచి రా. ఏ సునీల్, ఈ కాను ఎందుకు చెప్పలామా? ఈ ఖాన్ మీ చుట్టమని నాకేం తెలుసు? అరే, ఈ కాను ఎవడనుకున్నావు? పాకిస్తాన్ గవర్నమెంట్ వీడి పాకెట్లో, వీడి పర్సులో. వీడు లేకపోతే పాకిస్తానే లేదు. అబ్బాయ్ చూపించు, ఎవడా సైంటిస్ట్? బతావ్. ఎవరు? ఏ? ఏ? వీరేనా? నై. నాయ్. నమస్కార్ డాక్టర్ అమ్మ. కులాసైనా? డాక్టరా? నేనా? నేను కాదు, నేను కాదు. ఏయ్! ఈవిడా సైంటిస్టు. సాలి, ఇక్కలాడి. నువ్వేనా సైంటిస్టు? పబ్లా ఇవ్వు. తెలీదా? ఇప్పుడు చూడు, నీ చేతల చెప్పిస్తా. చెప్పు, లేదంటే నేను చంపేస్తా. చెప్పు. ఎలుగుమంటే ఆ పిల్లడు వదిలే. స్నోబర్, చూస్తావు? కౌన్ హే వో? మార్ డాలో. రే పిచ్చి నాయాలా, ఇది మంచు గుహ. మారణాయుధాలు పేలిస్తే మంచు కొండ కూలిపోతుంది. అందరూ క్లోజ్, జాగ్రత్త. సోల్జర్స్, నో గన్స్, నో బాంబ్స్. డూప్లికేట్. నీ డూప్లికేట్ కాదురా, ఒరిజినల్ తెలుగు వీరుణ్ణి. హాయ్, హౌ ఆర్ యు? పాతాళ భైరవి సినిమాలో శివంగార గుహ ఉంది. అయ్యో, ఎలుగుబంటి గారా, మళ్ళీ ఎరుక్కున్నానా? శివరాజు, ముందు వెళ్ళు. నువ్వు వెళ్ళి నేను వెనకనే ఉన్నాను. మోడల్ ఉస్కో. నా ఆద్మిని చంపావా? రే ఆగరా, నీ ఆద్మీని చంపింది నేను కాదు, వీడి మీద ఎగురు. క్యా నేనా? అవును, నా మీదకి వాడి మనిషి ఎందుకు పంపావు? నీ మనిషిని పంపించొచ్చుగా. నై భాయ్, ఐసా నై. పిరికి నాయల్లారా. ఎవరు? మేవా? రే, ఇండియాని ఎదిరించే ఖలేజా మీకు లేదు, అందుకే మీరు ఫైట్ చేయకుండా వీళ్ళ చేత ఫైట్ చేయిస్తున్నారు ఈ విధంగా. అవును, మీ భాగం మీరు పంచుకుపోయారుగా. కాశ్మీర్ కోసం కుక్కలా తిరుగుతున్నారు ఎందుకురా? కాశ్మీర్ లో మాకు భాగం ఉంది. ఆ, ఏం తెలుగుబంటే కాశ్మీర్ లో భాగం ఉందంటున్నాడు, నిజమేనా? నై, మాకు కాదు, వీళ్ళకి భాగం ఉందంటున్నా. ఏ ఖాన్, ఇది మా అన్నదమ్ముల సమస్య, మేం తెలుసుకుంటాం. నువ్వు బయటకు పో. అంటే ఏమిటి? అంటే గెట్ అవుట్ అని అర్థం. భాయ్, వీని గెట్ అవుట్ అంటానికి నువ్వెవరు మ్యాన్? ఇది ఇండియా కాదు, కాశ్మీర్. ఎలుగుబంటి, వీడి చేత చావు దెబ్బలు తినేదాకా నీకు బుద్ధి రాదయ్యా. పైలట్ సార్, వీళ్ళందరినీ తీసుకుని శ్రీనగర్ వెళ్ళండి మీరు. నేను ఇప్పుడు తోడుగా ఉంటాను. నాయ్ నాయ్, నాకు ఫార్ములా దొరకాలి. రే సుంఠ, ఇక్కడ ఎంతమంది ఉన్నారు? వీళ్ళందరి ముందు ఫార్ములా గురించి చెప్పేస్తే నువ్వు మందు తయారు చేసేలోగా అది మార్కెట్లోకి వస్తుంది. కరెక్ట్ కరెక్ట్. స్నోబేర్, వీళ్ళందరినీ తోలే. చల్, బాహర్ జోड़ दे, इन लोगों को बाहर जोड़ दे. పైలట్ సార్, सब जाओ, బయలుదేరండి. जाओ. పదండి, పదండి. Come on. मैं चलता हूँ भाई. నువ్వెక్కడికి? వాళ్ళకు సెండ్ ఆఫ్ ఇచ్చొస్తా. వాళ్ళు వెళ్తారు, నువ్వు ఇక్కడే ఉండు. వీణెందుకు ఆపావు? జానేదో. వీళ్ళని బయటకు వదిలితే ప్రాబ్లం. వాట్ ప్రాబ్లం? నాకేం తెలియడం లేదే. వీడికి తెలుసు కదా ఖాన్. నువ్వు అనేది నాకు అర్థం కాదు. ఆ గొడవ నీకెందుకు? ముందు ఆ ఫార్ములా తీసుకుని మీ మీ భాగాలు పంచుకోండి. అచ్చా హై డాక్టర్, ఫార్ములా ఇవ్వు. డాక్టర్మా, కంప్యూటర్ ఇక్కడ లేదని తప్పుడు ఫార్ములా ఇవ్వకండి, నేను ఇచ్చినట్టు. ఏయ్,
తప్పుడు ఫామ్లో ఇవ్వమని చెప్తున్నావా? వాళ్ళని ఎందుకు కొట్టావు మ్యాన్? అది ఆ ఖాన్కి తెలుసు. ఇక్కడ రౌడీతనం చేస్తున్నావు. వాళ్ళు ఇక్కడి నుంచి పోకూడదు. నా దోస్తునే కొడుతున్నావా? కమాన్. నిన్ను చంపడం కష్టం కాదు, కానీ అది నాకు ఇష్టం లేదు. ఏమంటే నువ్వు నా తోడబుట్టని సోదరుడు అనుకున్నా.
కానీ నువ్వు ఈవిడే సైంటిస్ట్ అనుకుని ఆవిడ్ని చిత్రవద చేస్తున్నావు. ఎందుకంటే మీ ఖాన్ చెప్పాడు, అది నువ్వు నమ్మావు. వాడి ఎత్తులు జిత్తులు నువ్వు తెలుసుకోవాలంటే నాతో రా, చూపిస్తాను. జాగ్రత్త. అందరూ విడివిడిగా పోండి. ఆ పక్క కొందరు, ఈ పక్క కొందరు. मिल गया पकड़ो दाढ़ी वाले को. Leave me. बेटी शकीला, షకీలా చల్ రే. పాకిస్తాన్ ఏజెంట్ సైంటిస్ట్ వదిలే, లేదా వీడిని కాల్ చేస్తాను. ఐ డోంట్ కేర్. రాయ్, వీడి వల్లేగా నీకు ఆ సైంటిస్ట్ దొరికాడు. ఇప్పుడు వీడిని వదిలేసిపోతున్నావే. వాడా సైంటిస్ట్? అవును, నిన్ను వాడు మోసం చేశాడు. మేవా ఇండియనా, మేవే ముఖ్యం. పాకిస్తానా కాశ్మీరా, పాకిస్తానే ముఖ్యం. ఆ ఎలుగు బంటికి చెప్పరా. అబే నమలో నాకిప్పుడే తెలిసింది, తల్లి బిడ్డ ఒకటే అయినా కడుపు నోరు వేరు వేరని. जाओ उस पाकिस्तान को मारो, मारो. పాపా, నువ్వు ఫ్లవర్ ఒకటి పెట్టి ప్రే చేస్తావా? I have no flower. No red. నువ్వు వెళ్ళి ఆ సైంటిస్ట్ ని కాపాడు. వాడు ఇండియాకి అవసరం. ఇండియా జిందాబాద్. లక్ష్మీప్రియ, నువ్వు వీళ్ళందరినీ ట్రక్కులో ఎక్కించి శ్రీనగర్ తీసుకో. ఆ ఖాన్ గారి సంగతి నేను చూసుకుంటాను. మా నాన్న. మీ నాన్న గురించి వరి అవ్వకు, నేను తీసుకొస్తాను. ఓకే, రండి. పోండి పోండి. जल्दी स्टार्ट करो, चलो चलो.
మావయ్య రక్తం బాగా కారుతోంది. ఆ బ్లడ్ క్లాటింగ్ మెడిసిన్ ఉందా? లేదు. అయ్యో, మీరు కనిపెట్టిన మందు మీకే పనికి రాకుండా పోయింది. ఇప్పుడు ఏం దారి? ఇన్షాల్లా. పైలట్ సార్, మావయ్య జాగ్రత్తగా తీసుకెళ్ళండి. బీ కేర్ఫుల్. వెళ్ళండి, రండి, వెళ్ళండి. షకీలా, మీ నాన్నగారిని వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళండి. త్వరగా ఎక్కండి. పైలట్ సార్, ఎస్, స్టార్ట్ చేయండి. పైలట్ సార్, ఇప్పుడు మనం వెళ్తున్న హెలికాప్టర్ పాకిస్తాన్ది. అవును, శ్రీనగర్లో ల్యాండ్ అయ్యేటప్పుడు ఇండియన్ ఆర్మీ షూట్ చేయదా? కరెక్ట్. నేను ఆలోచించలేదు. మిస్టర్ శివరాజ్, వెనక్కి వెళ్ళిపోదామా? कल रात क्वार्टर्स में क्या हुआ ना, उधर देखो. ओह माय गॉड, एनिमी हेलीकॉप्टर. क्या? आर यू श्योर? यस. కంట్రోల్ రూమ్ ట్రై చేయండి. వాళ్ళ ఫ్రీక్వెన్సీ దొరకలేదు. నేను ట్రై చేస్తాను. దిస్ ఇస్ క్యాంప్ 3. ఐడెంటిఫై యువర్ సెల్ఫ్. హలో హలో, ఐడెంటిఫై యువర్ సెల్ఫ్. వాళ్ళ మాటలు నాకు వినిపిస్తున్నాయి. నా మాటలు వాళ్ళకి వినపడలేదు అనుకుంటాను. ఏదో ట్రాన్స్మిటర్లో ప్రాబ్లం. ఇప్పుడు ఏం చేయాలి? ఐడెంటిఫై యువర్ సెల్ఫ్. మనందరం తప్పించుకోవాలంటే దానికి ఒకటే దారుంది. మీరు సహకరించాలి. ఏం చేయాలి మేము? చెప్పు బాబు. షకీ, ఓకే. శర్మ, గెట్ రెడీ. वेट, ट्राई कर. नेक्स्ट फ्लाइट.